కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. సీఎం రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని సీఎం అభ్యర్థిగా ఖరారు చేస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీడి నితీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళంలోని పరవూరు నుంచి విజయం సాధించిన విడి సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలప్పల లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఎల్డీఎఫ్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిపై 23,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కేరళంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భారీ విజయం సాధించింది. 10 ఏళ్ల పినరయి విజయన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించింది. లెఫ్ట్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. సీఎం రేసులో అయితే పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని సీఎం అభ్యర్థిగా ఖరారు చేస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, చూస్తున్నాం కేరళంలో అయితే సీఎం అభ్యర్థి ఎంపిక అయితే ఆసక్తిగా రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కేరళలో నిన్న జరిగినటువంటి కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తే ఒకసారి మొదటి నుంచి కూడా యూడీఎఫ్ తను దూసుకెళ్లింది. ఏదైతే ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా తలకింద చేస్తూ దాదాపు 102 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు సంబంధించి సీఎం ఎవరనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. చాలా మంది ఆశావాహులు ఉన్నారని నిన్నటినే శశి థరూర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే సీఎం రేసులో విడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలతో పాటు శశి థరూర్ కూడా ఉన్నట్టు కూడా ప్రముఖంగా మనకు వినిపిస్తోంది. కేరళలో పరంపూర్ నుంచి విజయం సాధించినటువంటి విడి సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయనకు తర్వాత ముస్లిం లీగ్ సంబంధించినటువంటి పార్టీ కూడా, అంటే 27 స్థానాల్లో పోటీ చేసినటువంటి ముస్లిం లీగ్ పార్టీ కూడా ఇతనికి గతం ఎన్నికలకు ముందే మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలప్పుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ వేణుగోపాల్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఎల్డీఎఫ్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించినట్టు రమేష్ చెన్నితల కూడా సీఎం రేస్ లో ఉన్నారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిపై 23,000 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. కేరళ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఎగ్జిట్ పోల్ నుంచి భారీ విజయం సాధించడం, తర్వాత పినరయి ఏదైతే విజయన్ ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో కీలక పాత్ర వహించినటువంటి నేతలకు సంబంధించినటువంటి ఎవరిని ఎంపిక చేస్తారు, కాంగ్రెస్ ఏ ప్రాతిపదికన సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తున్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయి మ్యాజిక్ దాటి రావడంతో కాంగ్రెస్ అధిష్టానమే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. సోని, రైట్. మరి ఎప్పటి వరకు తెలిసే అవకాశం ఉంది? ఎప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థి అనే అంశం మీద చర్చలు జరుగుతుంది. తర్వాత ఇవాళ రేపట్లో దీనికి ఒక తెరపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సోని, ఇప్పటికే కొంతమంది ప్రముఖుల్ని పార్టీ అధిష్టానం తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఫోన్ లో మాట్లాడిన అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తర్వాత సంబంధించి కాంగ్రెస్ కేంద్ర కమిటీకి సంబంధించి ఇద్దరు ముగ్గురు ప్రధాన వ్యక్తులు కూడా ఈ సీఎం రేస్ సంబంధించిన అభ్యర్థుల ఖరారు విషయంలో చర్చించేందుకు ఇవాళ కేరళలోనే ఒక ప్రత్యేకంగా సమావేశం అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. సోని, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, ప్రసాద్ శర్మ.